పెట్టండి. దేవునికి వందనాలండి. అందరికీ వందనాలు. అక్కడ కూర్చున్న అందరికీ కూడా ఈ రోజు మళ్ళీ దేవాదేవుడు ఈ సాయంకాల సమయంలో మనందరం కూడా ఇక్కడ కలిసి మరొక్కసారి దేవుని ఆరాధించి స్తుతించుకునే వాక్యం ధ్యానించుకునే కృప దేవుడు అనుగ్రహించినందుకు వందనాలు. ఎందుకంటే కాలము బహు సమీపంగా ఉంది. ఆయన రాకడకు సిద్ధపడే సమయంలో ప్రతి నిమిషం కూడా ఆయన కోసం మనం వెచ్చించే ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది. మరి సువార్త చెప్పడం మాత్రమే కాదు, కానీ మేడం గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నా పేరిట ఒక గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే నేను మర్చిపోయే దేవుడు కాదు అని చెప్పి ఆయన అన్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని చెప్పి నేను దాహం కొన్నప్పుడు దాహం ఇచ్చారు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇచ్చారు, ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టారని చెప్పి, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పినప్పుడు మేము ఎప్పుడు చేసామంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చేసినా నాకు చేసినట్టు అని చెప్పారు. కాబట్టి మరి మేడం గారు కుమారుణ్ణి దేవుడు బహుగా దీవించి, ఎందుకంటే దేవుడు ఒక మంచి పని మనం చేయాలంటే ఆ మనసు కూడా దేవుడే ఇవ్వాలి. ఆ మంచి పని చేయటానికి మరి కావలసినటువంటి ఏర్పాటు కూడా ఆయనే చేయాలి, మన వల్ల కాదది. ఆ మంచి మనసిచ్చే మంచి పని చేయించిన మేడం గారి కుమారునికి ఈ జూమ్ పక్షాన వందనాలు చెప్తూ ఈరోజు మూలవాక్యం హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మను గూర్చి బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. ప్రేమమడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడి తరుడు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. నాయన వాక్యం ధ్యానించబోతుండడం నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని, వినుసున్న ప్రతి ఒక్కరిపై ధ్యానిస్తున్న నాపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని, వినగల చెవి గ్రహించగల మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఆధ్యాత్మిక మర్మాలు వెల్లడి చేయడానికి కావలసినటువంటి జ్ఞానం నాకు అనుగ్రహించమని, అదే విధంగా ఏ రకమైన ఇరుకు ఇబ్బంది లేకుండా కార్యాంతమని స్తుతించిన భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొక్కసారి అందరికీ కూడా వందనాలండి. మరి పౌలు గారు కృప ఇంకా నిలిచి ఉంది, ఆ కృపను నిర్లక్ష్యం చేయవద్దు. మీ పితరులు దేవుని స్వరం వినపడినప్పుడు వారి హృదయాలు కఠినపరుచుకుని ఆయన మీద సణిగి గొణిగి తిరుగుబాటు చేసి ఆయన కోపం రప్పించి ఆయన అనుగ్రహించే విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. మీకు ఆ స్వరం వినపడితే మీ హృదయాలు అలా కఠినం చేసుకోకుండా విధేయులై ఆయన రాజ్యంలో ప్రవేశించండి అని చెప్తూ 4వ అధ్యాయంలోను 5వ అధ్యాయంలో ఆయన చెప్పిన 5వ అధ్యాయంలో చెప్పిన మాట, యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైనటువంటి పాత నిబంధన కాలం నాటి ప్రధాన యాజకుల కంటే చాలా శ్రేష్టమైన వాడు. ఎట్లా శ్రేష్టమైన వాడు అని చెప్పి 5వ అధ్యాయంలో ఆ యాజకత్వంలో ఆయనకు ఉన్నటువంటి శ్రేష్టతను వివరించి చెప్పాడు. ఎందుకు యాజకుడిగా క్రీస్తుని గురించి పౌలు గారు పదే పదే ఎందుకు వివరించి చెప్పారు అంటే, మనం ఏ ప్రార్థన చేసినా మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి అంటాం. అంటే మనం చేసే ప్రార్థన ప్రాపర్ ఛానల్లో వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్తుంది. నా కుమారుని ద్వారా వస్తే తప్పించి నా కుమారుని అంగీకరించిన వారు నేను అంగీకరించడానికి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మరి వెనుతిరిగి వెళ్ళిపోతున్న యూదుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో వాత్సల్యంతో కరుణా సంపన్నతతో పౌలు గారు పదే పదే వారు పోగొట్టుకుంటున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశాలు జార విడుచుకోవద్దని చెప్పడానికి, తాత్కాలికమైన శ్రమలకు భయపడి నిత్య నివాస స్థానంలో నిత్యరాజ్యంలో ప్రవేశం పోగొట్టుకోవద్దని చెప్తూ ఆ ప్రధాన యాజకుడికి ఉండవలసిన లక్షణాలు, ఆధ్యాత్మిక లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తుకి ఎట్లాగున్నాయి చెప్పి మీ విజ్ఞాపనలు ఆయనకు చెయ్యండి అని చెప్పడానికి ఈ 6వ అధ్యాయంలో కూడా ఆయన పదే పదే ఆ అంశాన్ని వివరించి చెప్పడం జరిగింది. ఈ అధ్యాయం మనం చూసినప్పుడు 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూస్తే వారి పరిమిత జ్ఞానానికి ఆశ్చర్యపోయాడు. 5వ అధ్యాయంలో కూడా అదే, అంటే మీరు పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నారు కానీ ఇంకా ఘన ఆహారం తీసుకోవాల్సిన స్థితిలో మీరు
లేరు. ఎందుకంటే ఇంకా శైశవ దశలోనే ఉన్నారు. అంటే ఎవరు ఏది చెప్తే అది వినేసి చిన్నపిల్లలు చూడండి ఏది చెప్పినా అమాయకంగా నమ్ముతారు. మే వయసు వచ్చిన వారికి మేలు కీడులు వివేచించి తెలుసుకోవటానికి జ్ఞానేంద్రియాలు దేవుడు ఇచ్చాడు అని చెప్పి చెప్తూ అట్లా మీరు వివేచన మానివేసి ఎంతసేపు ఆ శైశవ దశలోనే ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదు అని చెప్పి ఆయన చివరికి వెక్సై 5వ అధ్యాయం చివరి వచనాల్లో ఈ 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో కూడా వారి స్థితిని చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. అంటే ఇన్ని సార్లు ఇన్ని పాఠాలు విని ఇన్ని వాక్యం విని ధర్మశాస్త్రం గురించి తెలుసు, ప్రవక్తల ప్రవచనాల గురించి తెలుసు, అన్నీ తెలిసిన వారై ఉండి కూడా ఏమీ తెలియని వారి కంటే అన్యాయంగా వెనుదిరిగిపోతున్నారని చెప్పి ఆశ్చర్యపోతాడు. అదే విధంగా ఆ తర్వాత వచనాలు మనం చూస్తే ఆయన 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చెప్పిన మాట ఏంటంటే ఒకసారి వెలిగింపబడి వెనుతిరిగి వెళ్ళిపోయే రారిపోయే వారిని మనం పట్టించుకోవద్దు, వారిని మార్చడం అనేది అసాధ్యం అని చెప్పారు. ఆ తర్వాత 9వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తే మనం ఈ వాగ్దానం కైవసం చేసుకోవటానికి ఆయన నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా వెంట మీరు వచ్చినట్లయితే ఆ పరలోక రాజ్యంలో మీరు స్థానం పొందుతారు, నా ఆజ్ఞలు అనుసరిస్తూ విధేయతతో మీరు ఉన్నట్లయితే ఆ రాజ్యానికి మీరు వారసులు అవుతారని ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కైవసం చేసుకోవడానికి మనం నిరీక్షించినట్టయితే అబ్రహాముని మనం ఆదర్శంగా తీసుకుని నిరీక్షించినట్టయితే అబ్రహాం వాగ్దానం పొందడానికి 25 సంవత్సరాలు వేచి చూచాడు కాబట్టి 25 సంవత్సరాలు ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నాడో మనకు అందరికీ తెలుసు. అట్లాగే మనకి చేయబడిన వాగ్దానాన్ని ఆ నిత్య నివాస స్థానంలో మన స్థానం పొందటానికి ఆ విధమైన నిరీక్షణ పొందినట్టయితే అబ్రహాం ఏ విధంగా అబ్రహాం దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడు అని చెప్తున్నాడు ఆ దేవుడు నిన్ను నన్ను కూడా వారి దేవుడిని వీరి దేవుడిని అని కూడా చెప్పే అవకాశం ఉందని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నారు. సరే, ఇక్కడ మొదటి వచనంలో చూస్తే కాబట్టి అంటే ఇక్కడ సరే మీరు శైశవ దశలో ఉన్నారు, సరే వదిలేండి, మీరు యాజకుడి గురించి చెప్పాను కాబట్టి మీరు చేయవలసిందల్లా క్రీస్తు ద్వారా మీ విజ్ఞాపనలన్నీ కూడా చెయ్యాలి, క్రీస్తును మీ రక్షకుడిగా అంగీకరించాలి, అంతకంటే మరొక మార్గం లేదు అని చెప్తూ కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మములు కూర్చిన బోధలు హస్త నిక్షేపమును అంటే మారు మనసు గురించి ఎవరో తీసుకొచ్చే మారు మనసు అంటే ఇదండి. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, నువ్వు మారు మనసు పొందావా, ఒక వెలుగు నీ చుట్టూ ప్రకాశించిందా లేదా, నీ చుట్టూ వెలుగు ప్రకాశించినట్లయితేనే నువ్వు మారు మనసు పొందినట్టు, లేకపోతే లేదు, ఆ తెల్లని వెలుగు నీ చుట్టూ వచ్చి రావటమే మారు మనసు అని చెప్పి అంటారు. ఎవరి చూసిన బోధలు వాళ్ళు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో ఇంకా విపరీతమైన బోధలు చేసిన వారు ఉన్నారు. అదే విధంగా దేవుని యందు విశ్వాసం గురించి కూడా నీవు కేవలం దేవుని యందు విశ్వాసమే కాదు దేవదూతుల మీద కూడా విశ్వాసం ఉంచాలి అని చెప్పి బోధకులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా తయారైపోయారు. అదే విధంగా బాప్తిస్మములను, ఇక్కడ బాప్తిస్మం లేదు, బాప్తిస్మములను, ఆ రోజుల బాప్తిస్తాల గురించి పెద్ద డిబేట్స్ జరుగుతూ ఉండేవి. మరి ఇప్పటికీ కూడా ఒక డినామినేషన్ గురించి ఒక్కొక్క డినామినేషన్ విమర్శించుకుంటూ ఉంటారు. మరి చిన్నపిల్లలప్పుడు బాప్తిస్మ ఇస్తారు, మేమైతే యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత బాప్తిస్మ ఇస్తామని, లేకపోతే మేము ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ తాతలు అయిన తర్వాత కూడా మేము బాప్తిస్మ ఇస్తామని కొంతమంది, చనిపోయిన వారు కూడా బాప్తిస్మ ఇస్తామని కొంతమంది, ఈ రకంగా బాప్తిస్మములు అని పౌలు గారు ఇక్కడ చెప్పిన విషయాన్ని మనం గమనించినట్లయితే నాకు ఇటీవల ఒకసారి ఏదో రీల్స్ చూస్తుంటే ఒక పెద్ద ఎస్టాబ్లిష్డ్ చర్చ్ పాస్టర్ గారు, ఆయనకి ప్రపంచ దేశాల్లో చాలా ప్రాంతాల్లో చర్చెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఒక ఆల్టర్ కాల్ ఇస్తున్నారు, ఏంటంటే ఈ ఆరాధన అనంతరం ఎవరైనా బాప్తిసం తీసుకోవాలి అనుకుంటే వచ్చి తీసుకోండి, ఇంతకు ముందు మీరు బాప్తిసం తీసుకున్నా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చినట్టు మీరు సంపూర్ణంగా యేసుక్రీస్తుని తెలుసుకున్నారు కాబట్టి మరొకసారి ఇక్కడ బాప్తిసం తీసుకోండి అని ఆయన పిలిపి ఇవ్వటం జరిగింది. చాలా 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 బాధపడ్డాను. మరి చాలా చక్కటి వాక్యం చెప్తారు, మంచి నాలెడ్జ్ ఉన్నాయి ఆయన, కానీ మీరు ఇది వరకు బాప్తిసం తీసుకున్నా మళ్ళీ తీసుకున్నా, అందుకనే పౌల్ గారు ఇట్లాంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు వద్దు,
సున్నతి అనేది హృదయానికి సంబంధించింది. ద్వితీయోపదేశ ఖండంలో కూడా ఉంది. ఆ రిఫరెన్స్ కూడా మీకు చాలాసార్లు నేను చెప్పాను. ద్వితీయోపదేశ ఖండంలో కూడా హృదయానికి సున్నతి జరగాలి తప్పించి, నిజమైన ఇశ్రాయేలీయుడు అంటే హృదయానికి సున్నతి జరగాలి. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబుకి హృదయానికి సున్నతి జరిగింది, అంతవరకు సున్నతి జరగలేదా యాకోబుకి? శరీర సంబంధంగా జరిగింది కదా. అబ్రహాము వారసత్వంగా అతనికి ఎప్పుడూ జరిగి ఉంటది కదా. ఆ 8వ రోజును 40 రోజున సున్నతి అనేది జరుగుద్ది. ఆ జరిగిన కానీ ఆ అసలైన సున్నతి ఎప్పుడు జరిగింది యాకోబు కంటే ఎబ్బోకు రేవు దగ్గర ఆ దేవునితో పోరాడి, అంటే దేవునితో పెనుగులాడిన తర్వాత ఆ సున్నతి అనేది ఆయనకి జరిగింది. ఆ హృదయంలో వచ్చే మార్పే సున్నతి అని పౌలు గారు చెప్తారు. కాబట్టి అట్లాంటి వాదాలకు మీరు వెళ్ళొద్దు. మీ విశ్వాసము మరిచిపోయే వాదాలు చేస్తారు. చాలా మంది అంటారు, నేను మొన్న విశ్వాసం మనం కాపాడుకోవటానికి, అసలు విశ్వాసం మనం పెంచుకోవడానికి ఉపయోగపడే అంశాలు 4 చెప్పాను. ఏంటంటే, వినుట వల్ల విశ్వాసం కలుగును, అది క్రీస్తు మాట వల్ల కలుగును. మన దేవుని మాటలు పదే పదే వినటం వల్ల విశ్వాసం అనేది అంతకంతకు పెరుగుతుందంటే తప్పించి, రోజులో ఏదో ఒక 10 నిమిషాలు మాత్రమే కేటాయించి మిగతాదంతా లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన వ్యవహారాలు మనం ఉన్నట్టయితే మన విశ్వాసము దేవుడు మనల్ని ఆశించిన స్థాయిలో అది ఎప్పటికీ కూడా పెరగదు. అదే విధంగా ప్రార్థన, వాక్యము, ధ్యానం అనేది రెండవ అంశం, చాలా ప్రాముఖ్యమైనది. మూడోది సాక్ష్యం. ఆ సాక్ష్యం అనేది ఏంటంటే ఏదో మనల్ని మనం ఎన్లైటన్ చేసుకోవటానికి కాదు, కానీ సాక్ష్యం అనేది ఒకటి దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకుండా. ఎందుకంటే దావీదు మహారాజు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకమంటాడు రాగానే దావీదు. ఎందుకంటే చేసిన మేలు చాలా తొందరగా మర్చిపోతాం. ఏదైనా కీడు జరిగితే మాత్రం జీవితకాలం మనం గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడైతే మేలు మర్చిపోయామో ఇక దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించడం అనేది మన జీవితంలో జరగదు. కాబట్టి పదే పదే దేవుడి దగ్గర నుంచి మనం పొందిన మేలు గుర్తుండాలంటే ఇతరులకు మనం సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం కూడా ఎందుకంటే మనల్ని మనం హైలైట్ చేసుకోవటానికి కాదు, కానీ మనం చెప్పే సాక్ష్యం వల్ల, సమరేశ్వరి చెప్పిన సాక్ష్యం వల్ల ఆ గ్రామం అంతా కూడా ఎట్లాగైతే మరి క్రీస్తుని అంగీకరించారో ఆ విధంగా అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి మన సాక్ష్యం ఉపయోగపడాలి. ఇందా మేడం చెప్పారు, చాలా మంచి సాక్ష్యం అది. మరి మనుషులను అడగటం కాదు, కానీ దేవుని మీద ఆధారపడాలని చెప్పి కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో అక్కడికి వచ్చినటువంటి గాబ్రియేలు దేవదూత అంటాడు, దానియేలు నీవు దేవునికి బహుప్రియుడు గనక నువ్వు ప్రార్థించడానికి మోకరించిన వెంటనే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. మార్గ మధ్యలో కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా ఇప్పటికి చేరుకున్నాను, వెంటనే బయలుదేరి నేను దగ్గరికి. ఎందుకని దానియేలు దగ్గరికి దేవుని దూత గాబ్రియేల్ని పంపించడం జరిగిందంటే, దానియేలు తన గురించి గాని తన కుటుంబం గురించి గాని అడగలేదు. ఆయన చేసిన ప్రార్థన తన స్వజనులు ఆ బబులోను చెర నుంచి విడుదల పొందటానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అయినప్పటికీ అడగాల్సిన బాధ్యత ఉందని చెప్పి తన స్వజనుల కోసం చేసినటువంటి ప్రార్థన కాబట్టి దేవుడు అంగీకరించాడు. ఇందాక మేడం గారు చెప్పారు కదా, ఆవిడ గురించి కానీ కుటుంబ సభ్యుల గురించి కానీ కాదు, కానీ మరి ఆర్ఫెన్స్ వాళ్ళు కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, వాళ్ళు చేయటం అని చాలా కష్టం. అసలు ఎంత కష్టం అంటే మనం కొంచెం సేపు అక్కడ నిలబడి కూడా చూడలేం. అలాంటి గొప్ప సేవ అక్కడ జరుగుతుంది. పిల్లల పట్ల ఈ చిన్న బిడ్డలంటే నాకు ఎంతో ఇష్టం, పరలోక రాజ్యం ఇలాంటి వారిది అన్నారు కదా, ఆ బిడ్డల కోసం ఆమె అంత కన్నీటి ప్రార్థన నిజంగా చేశారంటే ఇట్ ఇస్ గ్రేట్ థింగ్. అంత కన్నీరు ఆమె ఎవరి కోసం కార్చింది అంటే, ఆ ఏమీ తెలియని పిల్ల, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్ల, ఆమె కన్నీరు దావీదు మహారాజ్ చెప్పినట్లుగా కవిలలో భద్రపరిచి ఉన్నవి. దేవుడు మన కన్నిటిని వృధాగా పోనవాడు, ఎప్పుడు కూడా ఆయన కవిలలో పుస్తకంలో భద్రపరుస్తాడు. అలా భద్రపరిచాడు, ఆ కార్యం జరిగించాడు. కాబట్టి మనం చెప్పే సాక్ష్యం ఎప్పుడు కూడా ఇతరులకు ఇన్స్పిరేటివ్ గా ఉండాలి. అంతే తప్పించి ఏదో నేను జ్ఞానవంతురాలను, లేకపోతే నాకు చాలా కృపావరాలు ఉన్నాయను, ఇట్లాంటి సాక్ష్యాలు కాదు. కానీ నువ్వు ఎంతవరకు సమాజానికి ఉపయోగపడ్డావు దేవుని పేరిట, దేవుడు నువ్వు అడిగినప్పుడు నీ ప్రార్థన ఎంతవరకు ఆలకించాడు, అది చెప్పినప్పుడు ఇతరులకు కూడా ఆ ప్రార్థన అనేది ఎట్లా చేయాలనేది అదొక ఇన్స్పిరేషన్. అది
థర్డ్ స్టెప్ మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి. ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పటికి ఆయన ఏమంటాడంటే లేనిపోయిన డిస్కషన్స్ కి వెళ్ళొద్దు, అలాగే నెగటివ్ థింకింగ్ వద్దు. ఎవరన్నా ప్రసంగించినప్పుడు ఇది నిజమేనా, అది సాతాను చేసే పని, మనకు కాదది. నువ్వు దేవుని వాక్యాన్ని విను, గ్రహించు, ధ్యానించు, తీసుకో. ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే మోకరించి ప్రార్థించే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. లేకపోతే ఇంకా దాంట్లో నిష్ణాతులైన వారి దగ్గరికి వెళ్ళి ఈ వాక్యం నాకు అర్థం కాలేదని అడుగు, అంతే తప్పించి నెగటివ్ థింకింగ్ తో ఇతరుల విశ్వాసాన్ని చెడగొట్టే పని మాత్రం చేయకూడదు. అది ఇక్కడ పౌల్ గారు చెప్తున్నది. తర్వాత హస్త నిక్షేపణము. హస్త నిక్షేపణం అంటే ఇది వరకు ఎవరినైనా సరే పరిచర్య పంపించేటప్పుడు వారి తల మీద చేతులుంచి తిమోతిని పంపించారు కదా, అలాగే పౌలు గారు అంటాడు తిమోతి నీకు ఒక హస్త నిక్షేపణ వరం ఉంది, దాన్ని ఉపేక్షించవద్దు, అంటే అనవసరంగా వాడొద్దు దాన్ని అని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేయడం అనేది కామన్ అయిపోయింది. ఆ హస్త నిక్షేపణం గురించి కూడా అనేక రకాలైన డిబేట్స్ అని ఆ రోజులో జరుగుతుండే. కాబట్టి పౌలు గారు ఇట్లాంటి వాటికి వెళ్ళొద్దు, మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయొద్దు. పునరుత్థానం మీద కూడా అనేక రకాల సద్దుకాయలేమో అసలు పునరుత్థానం లేదని, పరిసయ్యుల పునరుత్థానం ఉందని, ఇద్దరి మధ్య వాగ్వివాదాలు. అలాగే తీర్పు అనేది అయితే కొంతమంది ఎప్పటికప్పుడే, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇదివరకు లెసన్ అంతా అయిన తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్ 3 months కి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ 6 months కి, చివరిన ఇయర్ ఎండింగ్ లో యాన్యువల్ ఎగ్జామ్ పెట్టేవాడు. అలా కాకుండా కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అనేది వచ్చింది కదా. ఏ లెసన్ కా లెసన్ లో కూడా ఈ పార్ట్ కా పార్ట్ క్వశ్చన్స్ అడిగే పద్ధతి వచ్చింది. అలాగే వీళ్ళు ఏంటంటే ఆ నిత్య తీర్పు అనేది ఉంటుంది, నువ్వు చేసే పనికి వెంటనే ఇక్కడ తీర్పు ఇచ్చేస్తున్నాడు దేవుడు, అక్కడ ఏమి చివరి తీర్పు అనేది ఏమి లేదు అని చెప్పి అబద్ధ బోధలు చేసేవాళ్ళు చాలా మంది తయారైపోయారు. ఈ మధ్య చాలా మంది అంటున్నారంటే ఏంటంటే అందరూ పరలోకానికి వెళ్ళిపోతే నరకం లేదని చెప్పి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి బోధ అంటే, అసలు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో చివరిన ప్రకటన గ్రంథం దేవుడు ఎందుకు ఉంచాడు అంటే మనం ఆ ఉగ్రతలో పడిపోకుండా కాపాడబడటానికి. ఆ ప్రకటన గ్రంథంలో నువ్వు అనుసరించాల్సినవి, అనుసరించకూడనివి చెప్పి, నువ్వు అనుసరించకూడని విధంగా నీ జీవితంలో నువ్వు జీవించినట్టయితే నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతే జాగ్రత్త అని చెప్పి అదే అంటాడు కదా పౌల్ గారు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. ఆయన చాలా దీర్ఘశాంతం వహిస్తున్నాడు నీ పట్ల. నువ్వు ఇంకా దాన్ని అర్థం చేసుకోకుండా నీ మీద నువ్వు ఉపద్రవం తెచ్చుకోవద్దని హెచ్చరించాడు. కాబట్టి ఇట్లాంటి తప్పు బోధలు చేస్తున్నారు కాబట్టి ఆ బోధల వైపు మీరు వెళ్ళొద్దని చెప్పి, డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అని అంటే మూలోపదేశాలకి ఎవరో చెప్పింది ఇంకా నచ్చలేదు మాకు, నేను కొత్త థీసిస్ సబ్మిట్ చేస్తాను అని చెప్పి ఎలా ఉంటుందంటే అది బైబిల్లో ఎన్నో వేల సంవత్సరాల పూర్వమే మరి రక్తం ప్రాణం అని చెప్పి మనిషికి చెప్పడం జరిగింది. కానీ 16వ శతాబ్దంలో ఒక సైంటిస్ట్, ఆయన పేరు బహుశా విలియం హార్వే అనుకుంటా, మనిషికి రక్తమే ప్రాణం అని చెప్పి ఆయన సైద్ధాంతికంగా అక్కడ రాయటం అనేది జరిగింది. అలాగా అంటే వీళ్ళు మేం చేసి చెప్తేనే కానీ అంగీకరించమనే వాళ్ళు ఉంటారు. కానీ క్రిస్టియానిటీ అనేది కేవలము విశ్వాసం మీద, నమ్మకం మీద ఆధారపడింది. కాబట్టి మీరు అనవసరమైన మూలోపదేశాలు మళ్ళీ వెళ్ళకండి, అది మీ విశ్వాసాన్ని పెంచదు, సరే కదా, మిమ్మల్ని వెనకడుగు వేసేలాగా చేస్తుందని చెప్పి అది చెప్తున్నారు. నిత్యమైన తీర్పు అని పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగట సాగిపోదము. అంటే ఈ డిస్కషన్స్ ఉన్నంత సేపు మనం సంపూర్ణులం కాము. సంపూర్ణత అంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. సమర్పణ అంటే మనకు మనం దాన్ని ఏమంటారంటే సబ్మిషన్, సప్లికేషన్. సబ్మిషన్ అంటే వేరు, సప్లికేషన్ అంటే మనకు మనమే అందులో ఐక్యం కావటం. మనకు మనం ఎప్పుడైతే సమర్పించుకుంటాం అది పరిపూర్ణమైనటువంటి సమర్పణ. అట్లాంటి సమర్పణలో మనం పరిపూర్ణం కావాలి అంటే ఇట్లాంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు, ఇట్లాంటి వ్యర్థమైనటువంటి డిస్కషన్స్ లో మీరు వెళ్ళవద్దు. అసలైన అవే నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే ఇవే. మరి ఏ రకంగా మనం జీవించాలి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టి ఎలాగ జీవించాలి మనం, అసలైన జీవక్రియలు అంటే ఏంటి, దేవుడు మెచ్చే క్రియలు అంటే ఏంటి అని మనకు అనుమానం వచ్చినప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో ఆయన 12వ అధ్యాయంలో రూపాంతరం గురించి చెప్పి, నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను కదా,
ట్రాన్స్ఫిగరేషన్ మనం పొందిన తర్వాత మనం ఎట్లా మారాలి? ట్రాన్స్ఫార్మర్ గా మారాలి. ట్రాన్స్ఫిగరేషన్ మనం పొందిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ గా మారాలి. మనకు మనమే వెలగటం కాదు కానీ ఇతరులకు కూడా వెలిగించే స్థితిలో, ఇతరులకు కూడా వెలుగును చేసే స్థితిలో మనం ఉండాలి. అది ఆ దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. ఆయన వెలుగులో మనం ఎప్పుడు కూడా ఉండేటట్టుగా. అదే అదే విధంగా నీకు నువ్వే వెలిగింపటం కాదు కానీ ఇతరులకు కూడా ఆ వెలుగుని నువ్వు ప్రసరింపచేసి అనేక మందిని ఆ వెలుగులోకి నువ్వు తీసుకురావాలి. ఆయన చెప్తున్నటువంటి మాట రోమిలో రాసిన పత్రికలో, రూపాంతరం అంటే ఏంటి, రూపాంతరం చెందిన మనసు ఎలా ఉంటుందని చెప్తూ ఆ 12వ అధ్యాయము, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం అంతా కూడా మారు మనసు పొందిన వ్యక్తి రూపాంతరం చెందిన మనసుతో ఏ క్రియలు చెయ్యాలి అని చాలా చక్కగా వివరించి చెప్పడం అనేది జరిగింది. ఇక 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, కాబట్టి క్రీస్తు కూడా మీ వలనే మీ ఆయన కూడా ఇట్లాగే చేశారని చెప్పి ఆయన మీరు అనుసరించాలి అంటే ఆ మార్గంలో నడవండి అని చెప్పి చెప్పనే జరిగింది. ఇకపోతే కొరింథీయులు రాసిన పత్రిక వచ్చేటప్పటికి ఆ సంఘంలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా ఎత్తి చూపిన తర్వాత ఏదేమైనప్పటికీ సంఘ ఆరాధన అనేది చాలా ముఖ్యమని చెప్పి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. మీకు నిజమైన మారు మనసు కావాలంటే మీరు ఎప్పుడు కూడా మీ జీవితాన్ని మీరు వాక్యపు వెలుగులో పరిశీలించుకుంటూ దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉన్నప్పుడు ఆ రక్షణార్థమైన మారు మనసు మీకు వస్తుందని చెప్పి కొరింథీయులు రాసిన పత్రిక మనం చాలా కూలంకషంగా మనం ధ్యానించుకున్నాం పౌలు గారు చెప్పిన దాంట్లో. అదే విధంగా గలతీయులు రాసిన పత్రిక ఒక మాట అంటాడు ఏంటంటే, ఓ గలతీయులారా, మీ యాత్ర ఆధ్యాత్మికంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా అని హెచ్చరిస్తాడంటే మీ యాత్ర అనేది ఆధ్యాత్మికంగా ప్రారంభించారు ఈ హెబ్రీలో యూదులాగానే. మళ్ళీ వెనుతిరిగిపోయే మనస్తత్వం మీలో ఉందా? మిమ్మల్ని ఆ దాస్యం అనే కాడి దగ్గర నుంచి కిందకి తీసుకొచ్చాడు ఆయన. మన అపరాధం చేత చచ్చిన వారం ఏంటనగా దాస్యం అనే కాడి కింద తీసుకొచ్చాడు. ఈ స్వాతంత్రాన్ని మరలా పోగొట్టుకుని దాస్యంలోకి వెళ్తారా జాగ్రత్త అని చెప్పి మనం స్వతంత్రంగా బ్రతకాలి అంటే ఏం చేయాలని గలతీ పత్రిక చాలా చక్కగా వివరించాడు. ఇక బ్రతికింది నేను కాదు, క్రీస్తు నా యందు, నేను నా జీవితాన్ని క్రీస్తుతో సిలువకు అప్పగించుకున్నానని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం వరకు కూడా 1, 2, 3 అధ్యాయాల వరకు కూడా సైద్ధాంతిక వాదాలన్నీ కూడా వినిపించిన తర్వాత 4, 5, 6 అధ్యాయాల్లో ఒక వ్యక్తి కుటుంబం పట్ల, సంఘం పట్ల, అదే విధంగా మరి సమాజం పట్ల, అదే విధంగా వివాహ సంబంధం ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేయాలని ఒక మారు మనసు పొందిన వ్యక్తి ఏ రకంగా జీవించాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పడం జరిగింది. ఇలా మనం చూస్తుంటే కొలసీయులకు రాసిన పత్రికలో మీరంతా కూడా ఆధ్యాత్మిక జీవితం మీరు క్రీస్తుతో సిలువ వేయబడిన వారైతే మీ జీవం ఆయన దగ్గర దాచబడి ఉంది కాబట్టి అక్కడని మీరు పైన వాటిని వెదకండి, క్రింది ఉన్న వాటిపై మీరు మనసు పెట్టకండి. ప్రసంగి అంటాడు కదా 2వ అధ్యాయంలో, సూర్యుని కింద ఉన్నదంతా కూడా ఆయాసమే అని చెప్పి. కాబట్టి మీరు క్రింద ఉన్న వాటిని వెదకొద్దు, మీరు పైన ఉన్న వాటిని వెదకండి. పైన ఎవరున్నారు? దేవుని కుడిపార్శ్వన యేసుక్రీస్తు మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూడండి అని చెప్పి కొలసీయులకు రాసిన పత్రికలు చెప్పడం జరిగింది. తెస్సలోనికి రాసిన పత్రికలు 2 వచ్చేటప్పటికి మరి నిరీక్షణ గురించి చెప్పారు. అదే విధంగా శ్రమల్లో ఉన్న వారికి మీరు శ్రమలు అనుభవిస్తూ మరి దేవుని అంగీకరిస్తూ పేదరికంలో ఉన్న వారికి ఎంత చక్కగా సహాయం చేస్తారో తెస్సలోనికి పత్రికలో చూపిస్తూ వారిని బట్టి ఇతరులకు ఇన్స్పిరేషన్ కలిగేలా చెప్పడం జరిగింది. ఇక ఫిలోమోను రాసిన పత్రికలో ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత తన ఇంటినే సంఘంగా ఎలాగ మార్చాడని ఆయన చెప్పడం జరిగింది. ఇక తీతుకు రాసిన పత్రికలో క్రేతీయులనే ఒక ఒక రకమైన అంటే చెప్పాలంటే కొంచెం దాన్ని ఏమంటారు, సాఫ్ట్ పీపుల్ కాదు, వాళ్ళు కొంచెం మొరటు వారు. ఆ క్రేతీయులకి ఎట్లాగా వాక్యం చెప్తున్నావు నువ్వు తీతు అని చెప్పి అభినందించిన అంటే మారు మనసు పొందిన వ్యక్తి పరిస్థితులు అనుకూలంగా ఉన్న దగ్గర మాత్రమే కాకుండా క్రేతీయులు లాంటి వారికి కూడా వాక్యం చెప్పాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా తీతుకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక కూడా ఇవి కాపర పత్రికలు అంటాం. ఒక కాపరి ఏ విధంగా ఉండాలి, మారు మనసు పొందిన వ్యక్తి ఒకవేళ కాపరిగా ఉన్నట్టయితే ఎట్లా ఉండాలి. కాబట్టి ఎవరు కూడా నిర్జీవ క్రియలు అంటే దేవుడు చెప్పాడు, మరి వాటిని విడిచిపెట్టి మేము చేయవలసిన క్రియలు ఏంటని అడగక్కర్లేకుండా పౌలు గారి పత్రికలు చాలా కూలంకషంగా రాయటం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన అంటాడు 3వ వచనంలో, దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము. మనం ఇన్ని మంచి పనులు చేయాలంటే మన నడవడిక దేవుడు మెచ్చినట్టయితే, కీర్తనకారుడు అంటాడు కదా, ఆయన యందు భయభక్తులు గలవారికి
ఆయన నడవలసిన త్రోవ ఏదో ఆయనే సెలవిచ్చినని చెప్పి సంకీర్తన 25లో ఉంటుంది. అంటే మనం ఆయనకి ఇష్టలమైతే మనం నడవలసిన త్రోవ యెషయా గ్రంథంలో కూడా నువ్వు కుడికి గాని ఎడమకి గాని నువ్వు నడుచున్నప్పుడు త్రుట్టెళ్లకుండా నువ్వు సరైన మార్గంలో నడిచేటట్టు నీ వెనుక ఒక స్వరం వినపడుతుందని చెప్పి, ఆ స్వరం మనకి వినపడాలంటే ముఖ్యంగా ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. ఇక 4-8 వచనానికి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేచు బాహాటంగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఆయన అంటున్నాడు, ఒకసారి వెలిగింపబడిన తర్వాత తిరిగి, ఇంకా చెప్పాలంటే ఒక చోట అయితే ఆయన అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా. ఒకసారి వెలిగింపబడ్డారంటే ఎక్కడ వెలిగింపబడ్డారు వీళ్ళు? ఎక్కడంటే మన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొండ మీద ప్రసంగం అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆ వెలుగు మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాం. అలాగా ఆయన ద్వారా వెలిగింపబడి 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన చెప్పిన జీవవాక్కులన్నీ విని ఎవరితో చెప్పారో ఆ ధన్యతలు ఎవరి గురించి చెప్పారో ఆయన శిష్యులతో ఆయన చుట్టూ ఉన్న వారిని పారదూచి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అంటే ఏది ఏమైనప్పటికీ క్రీస్తుని వెంబడించాలో ఒక స్థిర నిశ్చయంతో ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్తలో మాట్లాడటం జరిగింది. అలా వెలిగింపబడిన వారు మళ్ళీ తిరిగి లోకం వైపు చూచినట్టయితే వారిని మళ్ళీ తిరిగి మార్చడం అనేది అసాధ్యమైనటువంటి అంశం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక 2-3 ఉదాహరణలు కూడా ఆయన ఇవ్వటం జరిగింది. ఎవరు అంటే మనకు తెలుసు, ఇస్కరియోతు యోధా గురించి మనకు తెలుసు. 3.5 సంవత్సరాలు కూడా ఆయనతోటే ఉన్నాడు, కానీ ఆయన చివరికి అమ్మి వేశాడు. ఇస్కరియోతు యోధాని గురించి మనం చెప్పినప్పుడు ఒకసారి మనం కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఆయన 30 వెండి నాణాలకి అమ్మేశాడు, కానీ మనం దేనికి దేవుణ్ణి అమ్మివేస్తున్నామా అని కూడా ఆలోచించుకోవాల్సిన, అంటే క్రైస్తవుడిని చెప్పుకుంటూ, క్రైస్తవురాలని చెప్పుకుంటూ ఆయనకి వ్యతిరేకమైన జీవితం ఎప్పుడైతే జీవించామో ఆ బాహటంగా సిలువ వేసినట్టు ఆయన్ని ఒక ఇస్కరియోతు యోధాని మాట్లాడితే అనుకోగల. అలాగే బిలాం గురించి ఆలోచిస్తే దేవుడు ప్రవక్తగా వాడుకోవటానికి పిలిచాడు. 3 సార్లు దేవుడు వచనాలు చెప్పాడు, కానీ 4వసారికి వచ్చేటప్పటికి ధనానికి లొంగిపోయి చాలా ఘోరమైనటువంటి మరణం అతను పొందాడు. వీళ్ళేంటంటే ఒకసారి వెలిగింపబడి, వీళ్ళకి వెలుగు లేక కాదు, ఒకసారి వెలిగింపబడి దేవుని గురించి తెలుసు, దేవుని వాక్యం గురించి తెలుసు, దేవుని శక్తి గురించి తెలుసు, దేవుని అద్భుత కార్యాలు తెలుసు, దేవుని ఉగ్రత తెలుసు, అన్నీ తెలుసు, కానీ తాత్కాలికంగా లోకం వైపు చూసి లొంగిపోయి ఆరిపోయిన వాడికి కొవ్వొత్తు లాంటి వాళ్ళు వీరు. అలాగే పౌలు గారు కూడా ఆయన రాసిన పత్రికలో 1-2-3 పేర్లు వివరించడం జరిగింది. అక్కడ ఏంటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో 2 పేర్లు ఆయన చెప్పారు, అలెగ్జాండర్, హుమనై. ఈ అలెగ్జాండర్ అనే పేరుకి మనుషులను కాపాడువాడు అని అర్థం. అలెగ్జాండర్ అనే పేరుకి మనుషులను కాపాడువాడు. ఇతను ఏం చేశాడంటే మతభ్రష్టుడు, దూషకుడు. ఇతను అంటే దూరంగా వెళ్ళిపోయాడు. ముందు ఈ మతానికి ఈ మార్గానికి ఆకర్షితుడై వచ్చాడు. దూరంగా వెళ్ళిపోవటమే కాకుండా తన పని తాను చూసుకోకుండా దూషించడం మొదలు పెట్టాడు. ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దూషింపబడటం కూడా చేశాడు. కాబట్టి పౌలు గారు ఇట్లాంటి వారి పేర్లు 3 పేర్లు మాత్రమే రాశాడంటే వారు గురించి రాయాలి. ఇట్లాంటి వారు కనుక సంఘాలు ఉంటే చూసి చూడనట్టు ఉపేక్షించవద్దు. సంఘాలు వీళ్ళ వల్ల పాడైపోయి అవిశ్వాసులుగా మారిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి నేను వీళ్ళ పేరు రాస్తున్నాను ఒక సందర్భాలు అని చెప్పడం జరిగింది. ఇక హుమనై అనే పేరుకు చూస్తే వివాహ సంబంధమైన దేవత పేరు అది. ఈయన చేసిన పని ఏంటంటే, ఈయన గారు చెప్పిన మాట ఏంటంటే, పునరుత్థానం అనేది ఎప్పుడూ అయిపోయింది, పునరుద్ధానం గురించి మీరేమి ఎదురు చూడక్కర్లేదని చెప్పాడు ఇతను. ఆ తర్వాత 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఫిలేతు అనే ఒక అతని గురించి పౌలు గారు రాయటం జరిగింది. ఆ ఫిలేతు అనే పేరుకి ప్రేమించదగిన వాడు, ఫిలే అంటేనే ప్రేమ, ప్రేమించదగిన వాడు. ఇతను చేసిన ఘనకార్యం ఏంటంటే, ఎంత విసిగించకపోతే
ఒక క్యాన్సర్ పుండుతో సమానం ఇతను, కురుకుడు పుండుతో సమానం అని చెప్పి ఇతని గురించి చెప్పడం జరిగింది. ఇతను ఏం చేశాడంటే విశ్వాస భ్రష్టుడై ఇతరుల విశ్వాసాన్ని కూడా పోగొడుతూ ఈయన చేసిన గొప్ప ఉపన్యాసం ఏంటంటే పునరుత్థానం అంటే ఏదో లేదు, తర్వాత ఎక్కడో కాదు, ఇప్పుడే ఉంది. శారీరక క్రియలు ఎప్పుడైతే విడిచిపెట్టి నీ జీవితంలో ఆధ్యాత్మిక క్రియలు అనుసరిస్తావో అదే పునరుత్థానం. ఒక పక్క రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 27వ వచనంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, అందుకనే దేవుడు శిలువ మరణం పొందాడని చెప్తూ ఉంటే ఇతను ఏమంటున్నాడు, అసలు పునరుద్ధానం గురించి మీరేం చూడక్కర్లేదు, శారీరక క్రియలు విసర్జించేసి మీరు ఆ ఆధ్యాత్మిక వరాలు మీరు పొందినట్టయితే, ఆధ్యాత్మిక జీవితం మీరు పటిష్టంగా జీవించినట్టయితే మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరని చెప్పి అంటాడు. ఆ తర్వాత రుచి చూచి అన్న మాట ఇక్కడ ఉపయోగించాడు. రుచి చూడటం అంటే అక్కడ సంఖ్యాకాండంలో మోషే ఆ గోత్రానికి ఒకళ్ళు చొప్పున అక్కడ పంపించినప్పుడు వారు ఆ కనాన్ దేశం పండ్లను తెచ్చినప్పుడు వాళ్ళు రుచి చూశారు, కానీ ఆ కనాన్ దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు, ఆ పండ్లను శాశ్వతంగా తినలేకపోయారు. అలాగే పరలోక మన్నాను తిన్నారు కానీ పరలోకాన్ని వారు స్వాస్థ్యంగా పొందలేకపోయారు. అలాగే యేసుక్రీస్తు వాక్యాన్ని విన్నారు కానీ యేసుక్రీస్తు నిత్యము ఉండే స్థలానికి వారు వెళ్ళలేకపోయారు. అదేవిధంగా హితవాక్కులు అనే మాట కూడా అక్కడ చూసాము. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా హితవాక్యాలే. ఆయన ముగింపులో ఏమంటాడంటే, ఈయన మాటలు విని బండ మీద తన ఇల్లు కట్టుకున్నట్టయితే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అది పోదు, ఇసుక మీద కట్టుకుంటే దాని పాటు గొప్పది. అంటే ఈ హితవాక్యాలంటే దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా హితవాక్యాలే. ఈ హితవాక్యాలు విన్న తర్వాత కూడా పెడదారి పట్టవద్దు, అంటే భ్రష్టత్వంలో పడిపోద్దు, దేవునికి దూరంగా జరగవద్దు అని చెప్తున్నాడు. అదే విధంగా ఇన్ని చూసి కూడా బాహాటంగా సిలువ వేయద్దు దేవుణ్ణి, అంటే యేసుక్రీస్తుని. ఒకసారి సిలువ వాళ్ళెవరో పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకెవరెవరో వేచారు, కానీ మీరు ఎన్నిసార్లు సిలువనంటే యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, నువ్వు పేతురు అంటాడు కదా, అబ్బో నాకు తెలియదు అసలు ఆయన ఎవరో తెలియదు, 3 సార్లు బొంకాడు పేతురు అని చెప్పుకుంటాం. కానీ జీవితంలో మనం ఎన్నిసార్లు బొంకుతున్నామో, మనం ఎన్నిసార్లు దేవుడు దూరంగా జరిగిపోతున్నాము, ఎన్నిసార్లు దేవుడు చేసిన పనులకి మనం వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం, దేవుడు ఆదేశించిన జీవితానికి మనం వ్యతిరేకంగా జీవిస్తున్నాం, మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇక 6, 7, 8 వచనాల్లో చూస్తే పండ్లు ఇచ్చేవారు ఇవ్వాలి అని అంటాడు పౌలు గారు. అంటే మనకు తెలుసు మత్తయి సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 23 వచనాల వరకు 4 కేటగిరీలు చూపించారు అక్కడ. విత్తనాలు చల్లినప్పుడు రోడ్డు పక్కన పడిన విత్తనాలు, రాతి నేలను పడిన విత్తనాలు, ముళ్ళ పొడిలో పడిన విత్తనాలు, మంచి నేలను పడిన విత్తనాలు. ఈ 3 రకాల విత్తనాలు ఫలాలు ఇవ్వలేదు, కానీ 4వ తెగలో ఉన్న మంచి నేలను పడిన విత్తనాలు ఫలాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, వర్షం కురిపించిన తర్వాత వాక్యం విన్నారు, విన్న తర్వాత ఆ ముగ్గురు పక్కకి వెళ్ళిపోయారు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, నువ్వు చూడకు, వాళ్ళకి వచ్చే ఉగ్రత ఉంది, వాళ్ళ జీవితాన్ని దేవుడు చూసినప్పుడు ఫలించిన ప్రతి తీగ కాల్చి వేయబడని చెప్పిన ప్రకారం వారి జీవితాలు ఎట్లా ఉంటాయి, తీర్పుకి వచ్చేటప్పటికి వారు కాల్చబడిన తీగల్లో ఉంటారు, పొట్టులో ఉంటారు. నీవు మంచి గింజగా ఆ కొట్టులో దేవదూతల చేత కోయబడిన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆ దేవదూతల కొడవళ్ళు భూమి మీద పడగానే ఈ మంచి విత్తనాలు ఎక్కడికి వెళ్తాయంటే భద్రం చేయబడతాయి. ఆ భద్రం చేయబడే విత్తనాలను ఉండాలని ప్రయత్నించి, అంతే తప్పించి వాళ్ళు ఎవరు ఫలించట్లేదు కదా, వాళ్ళు భోగభాగ్యాలన్నీ లోకంలో అనుభవిస్తున్నారు కదా, ఆ తర్వాత ఏముందిలే అని నువ్వు అనుకోవద్దు. అలాగ అనుకున్నట్టయితే అసలు నీకు ఇందులోకి రావటమే అనవసరం. మంచి విత్తనం విత్తబడినప్పుడు అది ఫలించాలంటే వ్యవసాయదారుడు కష్టపడాలి, అన్ని రకాల కాలాల్ని అది తట్టుకోవాలి మొక్క కదా. కాబట్టి నువ్వు ఆ రకంగా తట్టుకుని నిలబడాలి, అంతే తప్పించి జారిపోయే వాళ్ళంక చూడొద్దు, కానీ నిలబడే వాళ్ళంక చూడు. తప్పకుండా తీర్పులో వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ వైపు చూడదు. అదే కదా దాంట్లో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, నా నోట నుంచి వచ్చిన వాక్యం మేఘం నుంచి వచ్చిన వర్ష బిందు ఎట్లాగైతే తన పని తాను చేసి భుజించే వారికి ఆహారం, విత్తనానికి విత్తనం ఇస్తుందో అట్లా ఉంటుంది. ఒకవేళ ఫలించకపోతే దాని మీద గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలిస్తే దాని తీర్పు వేరేగా ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాలు అని చెప్పేది ఏంటంటే, మీరు వాక్యం విన్నారు, హితవాక్కులు విన్నారు, దైవ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకున్నారు, యేసుక్రీస్తు ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి భ్రష్టత్వంలో పడిపోకుండా మీ ఫలింపు మీరు ఫలించండి, ఇతరులు చూడవద్దు.
వాళ్ళు రోజంతా హాయిగా ఉంటున్నారు, వాళ్ళు చక్కగా ఉంటున్నారు, కాబట్టి నేనెందుకు శ్రమ పడాలని అనుకోవద్దు. దేవుని గురించి నువ్వేం శ్రమ పడుతున్నావు? చెప్పాలంటే మనకు ప్రస్తుతానికి ఏమీ లేదు. కాబట్టి ఆ శ్రమ గురించి నువ్వు ఆలోచించొద్దని చెప్పంటున్నారు. ఇక 9 నుంచి 10 వచనాలు చూస్తే, ఫలింపని ప్రతి తీగ కాల్చివేయబడుతుంది. 11 నుంచి 12 వచనాలు చూస్తే, చివరి వరకు పోరాడాలి. మనకి చివరి వరకు పోరాడిన వాళ్ళు ఎంతో మందిని మనకి పరిశుద్ధ గ్రంథంలో చూపించారు. ఒక ఇద్దరిని మనం జ్ఞాపకం చేసుకుంటే, స్టెఫను చివరి వరకు పోరాడాడు. ఫలితం ఏంటంటే స్టాండింగ్ ఓవేషన్. ఆయన ఆ ఆకాశం తెరవబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వం నిలిచి ఉండటం నేను చూస్తున్నాను అంటాడంటే, కూర్చున్న యేసుక్రీస్తు నిలబడి స్టెఫనుకి ఆహ్వానం పలుకుతున్నాడు. స్టెఫను అంటే కిరీటి అని చెప్పి. అతనికి అంతకంటే కిరీటం ఏముంది? యేసుక్రీస్తే ఆహ్వానం పలుకుతున్నాడు. అదే విధంగా పౌలు గారి జీవితాన్ని చూస్తే ఎన్ని శ్రమలు మనకు తెలుసు. పౌలు గారి పత్రికలు అన్ని కూడా మనం ధ్యానించాం. ఎన్ని శ్రమలు పడ్డాడని మనకు తెలుసు. అట్లాంటిది ఆయన ఏమంటాడు? నా పరుగు కడముట్టించుకుని నా విశ్వాసం కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంది. ఇట్లా చివరి వరకు పోరాడే వాళ్ళు అట్లాంటి కిరీటాలు అనేవి పొందుతారు. కాబట్టి నువ్వు చివరి వరకు పోరాడు అని చెప్పి ఆయన చెప్తాడు. మళ్ళీ తర్వాత 13, 15 వచనాలు చూస్తే ఆ అబ్రహాంతో పోల్చి చెప్తున్నాడు ఆయన. అబ్రహాం జీవితాన్ని మనం చూసినప్పుడు, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకు కానీ వాగ్దాన ఫలాన్ని ఆయన పొందలేదు. 25 సంవత్సరాలు చాలా పరీక్షలు ఆయన ఎదుర్కొన్నాడు. అబ్రహాంకి వాగ్దానం ఇచ్చేటప్పుడు దేవుడు ఏమన్నాడు? 13 దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోనూ అని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడు ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. అబ్రహాము ఎందుకు నమ్మాడు అంటే ఆ వాక్కు స్థిరమైనది. ఆ వాక్కు స్థిరమైనది. అంతకంటే ప్రమాణం చేసిన దేవుడు నమ్మకమైన వాడు కనుక నేను ఆ వాగ్దాన ఫలం పొందుతాను అనుకున్నాడు. కానీ ఈలోగా దేవుడు పరీక్షలు పెట్టినప్పుడు మరి హాగర్ దగ్గర వీక్ అయిపోయాడు. ఇప్పటికీ కూడా ఆ ఫలితాన్ని మనం పొందుతూ ఉన్నాం. ముందు డబ్బుకు లొంగలేదు. ఆ కదులమయ్యే రాజు మొత్తం పట్టుకెళ్ళిపోండి, నాకు అక్కర్లేదు అన్నాడు. అంతవరకు ఓకే. ఆ తర్వాత హాగర్ దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు 17 అధ్యాయులు అంటాడు, 99 సంవత్సరాలు ఉన్న అబ్రహాంతో దేవుడు ఏమంటాడంటే, అప్పుడు 99 సంవత్సరాల వయసులో అబ్రహాము దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. సాగిలపడినప్పుడు దేవుడు అంటాడు, నిందారహితంగా నడుచుకో. అంటే ఒక నింద మోసావు నువ్వు, ఇకనైనా నీకు వాగ్దాన పుత్రుడు నీ గర్భాన రావాలి కాబట్టి, నీకు వాగ్దానం ఇచ్చాను కాబట్టి, ఆ వాగ్దానం నెరవేర్పు కావాలి కాబట్టి నిందారహితంగా నడుచుకొని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అబ్రహామును పోల్చి, అబ్రహాం గురించి చెప్తే ఆయన ఏమంటాడంటే, అబ్రహాంకి సున్నతి పొందక ముందు మరి ఇంకా చాలా మంది జనం ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తండ్రి ఎలాగవుతాడు? అబ్రహాం సున్నతి పొందిన తర్వాతే అతను నీతిమంతుడుగా తీర్చినట్టయితే, ఆ సున్నతిని బట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడినట్టయితే, మరి అంతకుముందు జనాంగం గురించి ఏంటి అని అనుకుంటే దేవుడు ఏమంటాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సున్నతి జరిగినప్పుడు కాదు కానీ అంతకు ముందే దేవుని యందు విశ్వాసం ఉంది. ఎందుకంటే 12వ అధ్యాయంలో ఊరనే ఊరు నుంచి నువ్వు వెళ్ళు, నీ బంధువర్గాన్ని విడిచిపెట్టే, నీకు ఆస్తినంతా విడిచిపెట్టే నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళమన్న దగ్గర వెళ్ళు అంటే మరు మాట్లాడకుండా ఎప్పుడైతే వెళ్ళాడో అది అతనిలో ఉన్న విశ్వాసానికి పునాది. కాబట్టి అతని విశ్వాసులకి తండ్రి అని చెప్పి, అబ్రహాం లాగానే నువ్వు కూడా ఆ వాగ్దాన ఫలం పొందటానికి ఆయన హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత దూరం నుంచే ఆ నమస్కరించాడు ఆయన చెప్పి, దేవుడు ప్రధాన శిల్పిగా మలిచిన పట్టణాన్ని దూరం నుంచే నమస్కరించాడని ఉంటుంది. అదే విధంగా 16, 18 వచనాలు చూస్తే, మీరు వెలిగింపబడిన వారు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. సత్యం అనుసరించి నడుచుకోవటం ఏంటి? పిలాతుకే వచ్చింది కదా ఈ ప్రశ్న. సత్యం అనగా ఏంటి అంటాడు యేసుక్రీస్తు. సత్యమే ఆయన ఎదురుగుండా నిలబెట్టుకుని సత్యం అనగా ఏమి అంటాడు. ఈ ప్రశ్న చాలా మందికి ఉంటది కదా, సత్యం అనగా ఏమి? దీని మీద చాలా మంది ఫిలాసఫర్స్ ఎన్నో అన్వేషణలు చేశారు కదా, సత్యం శివం సుందరం అని చెప్పి అనేక రకాలైన అన్వేషణలు జరిగినాయి. కానీ మనకు ఆ అంబిగ్యూటీ ఏమీ లేకుండా ఏం చెప్పాడు? నేనే సత్యమును జీవమును మార్పున్నాయి ఉన్నానని చెప్పాడు ఆయన కదా. ఆయనే సత్యం. కాబట్టి నువ్వు సత్యంలో నడవాలంటే ఆయన్ని అనుసరిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. యాత్రికుల ప్రయాణంలో చూస్తే జాన్ బనియన్ కి
ఆ ప్రయాణంలో ఎదురైన కష్టాలు మామూలు కష్టాలు కాదు. కానీ ఆయన ఎవరిని గోల్ చేసుకున్నాడంటే దేవుణ్ణి ఆయన గోల్ చేసుకున్నాడు అనేది జరిగింది. కాబట్టి నువ్వు సత్యాన్ని అనుసరించి నడువు. అలా నడిచినట్లయితే నీ నిరీక్షణ ఎట్లా ఉంటదంటే, ఒక ఓడకి లంగరు వేసినప్పుడు ఆ లంగరు వేసిన దగ్గరే ఓడ ఆగి ఉంటుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆటుపోట్లు వచ్చినా అది కదలదు. ఆ లంగరు వేసిన దగ్గర అక్కడే నిలిచి ఉంటుంది. అలాగే నీ ఆత్మ కూడా నువ్వు నమ్మిన వాక్యాన్ని చేత పట్టుకుని నువ్వు వెలిగింపబడిన రీతిలో ఎట్లాగైతే అబ్రహాము వాగ్దానం పొందుకునే వరకు కూడా పోరాటం చేశాడో, అదే విధంగా మత్తయి సువార్తలో చెప్పినట్టు మంచి విత్తనగా నువ్వు ఫలింపుకి ఎట్లాగైతే నువ్వు శ్రమ పడతావో, అదే విధంగా అనవసరమైన బోధల వైపు తిరగకుండా క్రీస్తుని నీ హృదయంలో ఉంచుకొని క్రీస్తునే ఆధారం చేసుకుని ఎప్పుడైతే నడుస్తావో నీ విశ్వాసము స్థిరంగా లంగరు వేయబడి ఉంటుందంట. ఆ లంగర్ అంటే ఆ నిరీక్షణ ఏంటంటే మనకి యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా మీరు రావాలి, నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఆల్రెడీ అందులో ప్రవేశించాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున అక్కడ ప్రధాన యాజకత్వం ఆయన ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న వారిని ఆ మార్గంలో నడుచుకునే వారిని ఆయన తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన క్రియలు మన మనసులో పెట్టుకోకుండా ఏదైతే జీవవాక్యం ఉందో, ఏదైతే పరిశుద్ధ గ్రంథం మనకు బోధించిందో ఆ వాక్యాన్ని చేత పట్టుకుని, అందుకునే పౌలు గారు మరి అంటాడు కదా ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఈ లోకం మధ్య మీరు జీవవాక్యం పట్టుకున్న జ్యోతుల వలె నాకు కనపడుతున్నారని. అట్లాంటి జ్యోతులాగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన ఏమంటాడు మత్తయి సువార్తలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, దీపాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టగానే ఎత్తే స్థలంలో పెడతారంటే దేవుడు నీనా నుంచి ఆశించేది ఏంటంటే, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఆ రోజులో చీకటిలో ఉన్న మనల్ని ఆయన వెలుగులోకి రప్పించాడు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన గుణాతిశయంలో ప్రచురం చేస్తూ అనేక మంది దేవుని వైపు తిప్పవలసిన బాధ్యత ఉంది. రాజులైన యాజకులుగా, దేవుని సొత్తుగా, పరిశుద్ధ జనాంగంగా చాలా డీసెంట్, మనకి చాలా మంచి జీవితాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి రాజులైన యాజకులు అంటే మామూలు పదం కాదు, ఆయన మన గురించి ఉపయోగించిన పదం. ఆయన పిలిచిన పిలుపు శ్రేష్టమైన పిలుపు. మనకు పెట్టిన పేరు కూడా చాలా శ్రేష్టమైన పేరు. ఒక్కసారి ఆ పిలుపును మనం జ్ఞాపకం ఉంచుకుని మనకిచ్చినటువంటి ఆ హుందాతో కూడినటువంటి రాజులైన యాజకులుగా మనల్ని ఆయన పరిశుద్ధ జనాంగంగా మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి నేను ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా నేను వెళ్ళవలసిన ఆ మార్గంలో వెళ్ళాలి అని చెప్పి ఈ లోక సంబంధమైన ఆ ఆకర్షణలు ఎన్నో వస్తాయి. యేసుక్రీస్తుకి వచ్చినాయి కదా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, శరీరాశ, నేత్రాశ, జీవపుటము 3 చూపించేశాడు అపవాది. ఆ 3 ఆకర్షణలు కూడా ఆయన వాక్యంతో తిప్పికొట్టాడు. అలాగే మనకి ఏదైనా ఆకర్షణ ప్రలోభ పెడతా ఉంటే వాక్యం హృదయంలో ఉంచుకుంటే, దావీదు మహారాజు అంటాడు కదా 119వ సంకీర్తనలో, నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నానంటాడు. వాక్యాన్ని మనం ఉంచుకున్నప్పుడు ఏ ఆకర్షణ అయినా మనం తిప్పి కొట్టగలం. అట్లా తిప్పి కొట్టి ఆయన ప్రధాన యాజకత్వాన్ని అంగీకరిస్తూ కృపను నిర్లక్ష్యం చేయకుండా నిర్జీవ క్రియలు విడిచిపెట్టి దేవుడు ఆదేశించిన క్రియలు చేస్తూ ఆయన నిత్య నివాస స్థానమైన పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, ఇంతవరకు ధ్యానించిన వాక్యం నిమిత్తం వందనాలు, నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలు నాయన తండ్రి. పరలోకం నుంచి నాయన ఒక బహుమతిగా నీ కుమారుని పంపించావు తండ్రి. దయగల మా ప్రభువా, పరలోక వరాలన్నీ కూడా నీ బిడ్డ ద్వారా మాకు చూపించావు తండ్రి. నాయనాన్ని అనుసరిస్తూ నాయన నీవున్న స్థలానికి మేము రాగలిగే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.